సంఖ్య 22 పవర్ 23 యొక్క యూనిట్ అంకె ఇక్కడ ఏముంది సార్ 22 పవర్ 23 మనం మొట్టమొదటి క్లాసులో డిస్కస్ చేశాము. దయచేసి ఆ క్లాస్ మిస్ అవ్వద్దు. 22 పవర్ 23 నా ఇక్కడ చూడండి సార్, మనము యూనిట్ కనుక్కోవాలి అని అంటే సంఖ్యలో యూనిట్ మీద ఫోకస్ ఉండాలి. యూనిట్ అంకె సైక్లిసిటీ ఏమవుతుంది 4 స్టెప్స్ తర్వాత రిపీట్ అవుతుంది. 4 స్టెప్స్ తర్వాత రిపీట్ అవుతుంది. 23 కాబట్టి 4 into 5 plus 3 4 into 5 plus 3 4 into 5 plus 3 ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఏ ఫాములో ఉంది? a పవర్ 4k plus 3 ఫాములో ఉంది. a పవర్ 4k plus 3 ఫాములో ఉంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది? a క్యూబ్ అవుతుంది. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది? a క్యూబ్ అవుతుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 2 క్యూబ్ అంటే ఎంత? 8. పవర్ ని 4 తోటి డివైడ్ చేయండి. 23ని 4 తోటి డివైడ్ చేస్తే 4 5ల 20. రైట్, శేషం ఎంత? 3. అంటే పవర్ అనేది 4తో భాగించినప్పుడు శేషం 3 ఇచ్చింది. 4తో భాగించినప్పుడు శేషం 3 అంటే అది 4 into 5 plus 3 ఫాములో ఉంది. a పవర్ 4p plus 3 అంటే a క్యూబ్. 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత? 8. అంటే ఈ క్వశ్చన్ కి యూనిట్ డిజిట్ ఎంత? 8. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. యూనిట్ డిజిట్ కనుక్కునేటప్పుడు మన పూర్తి ఫోకస్ అంతా ఫస్ట్ పవర్ మీద ఉండాలి. ఫస్ట్ పవర్ ని 4తో డివైడ్ చేయండి. ఎంత శేషం వచ్చిందో చూడండి. ఎంత శేషం వచ్చిందో చూడండి. అందరికీ లాజిక్ క్లియర్ గా సార్? నెక్స్ట్ వన్ 13 పవర్ 2003. యూనిట్ డిజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్. 13 పవర్ 2003 ఈ నెంబర్ని మనము సూక్ష్మీకరిస్తే మనకు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూలో యూనిట్ అంకె ఎంత? 13 పవర్ 2003. 13 పవర్ 2003 ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ చూడండి సార్. 13లో యూనిట్ డిజిట్ ఎంత? 3. మనకు యూనిట్ డిజిట్ సైక్లిసిటీ ఏంటి? 4 స్టెప్స్ తర్వాత రిపీట్ అవుతుంది. 4 అనే నంబర్ యొక్క భాజనీయతా సూత్రం ఏంటి సార్? చిట్ట చివరి 2 అంకెలు ఎలా ఉంటుందో చూడాలి. అంటే ఇది ఏ ఫాములో ఉంది? 3 పవర్ 3 ఫాములో ఉంది. 3 పవర్ 3 అంటే 27. అంటే ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత సార్? ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత? 7. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైందా? 3 పవర్ 2003. 13లో యూనిట్ అంకె ఏంటి? 3. చిట్ట చివరి పవర్ లో ఉన్న చిట్ట చివరి 2 అంకెలనే ఎందుకు తీసుకున్నాను? ఒక నంబర్ యొక్క యూనిట్ డిజిట్ కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ పవర్ ని 4 తోటి డివైడ్ చేయాలి. 4 అనే నంబర్ యొక్క భాజనీయతా సూత్రం ఏంటి? చిట్ట చివరి 2 అంకెలు రైట్ మాత్రమే చూడాలి. అంటే ఇది 3 పవర్ 03. అంటే ఇది 3 పవర్ 3. 3 పవర్ 3 అంటే 27. అంటే ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది సార్? రైట్ 7 అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వన్ మనకు సంఖ్యా వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఏంటంటే నంబర్ ఆఫ్ జీరోస్. నంబర్ ఆఫ్ జీరోస్. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ 10 పవర్ 1 అంటే 10. 10 పవర్ 1 అంటే ఆన్సర్లో 1 0 ఎట్ ద ఎండ్ ఉంది. 10 పవర్ 1 అని అంటే రైట్ 10. 10లో యూనిట్ డిజిట్లో 0 ఉంది. 10 పవర్ 1 అంటే 1 0 వచ్చింది. 10 పవర్ 2. 10 పవర్ 2 అంటే 100. 10 పవర్ 2 కాబట్టి చిట్ట చివర 2 సున్నాలు వచ్చాయి. 10 పవర్ 5 అంటే 1 తర్వాత 5 సున్నాలు వచ్చాయి. 1 తర్వాత 5 సున్నాలు వచ్చాయి. అంటే 10 పవర్ k అవుతే k zeros ఎట్ ద ఎండ్. చిట్ట చివరిలో ఎన్ని సున్నాలు ఉంటాయి? k zeros ఎట్ ద ఎండ్. k zeros ఎట్ ద ఎండ్. 10 పవర్ 1 అయితే 10, 10 స్క్వేర్ అయితే 100, 10 పవర్ 5 అయితే 1 తర్వాత 5 zeros, 10 పవర్ k అవుతే
k zeros at the end. K zeros at the end. అంటే మనకు number of zeros at the end. Number of zeros at the end. Number of zeros at the end. కావాలి అని అంటే మనం దేని పవర్ తీసుకోవాలి? హైయెస్ట్ పవర్ ఆఫ్ 10 తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఆఫ్ 10 తీసుకోవాలి. 10కి ఎంత పవర్ ఉంటే అదే ఆన్సర్. 10కి ఎంత పవర్ ఉంటే అదే ఆన్సర్. రైట్? నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూడండి సార్. ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాను అనుకోండి. 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. ఫ్యాక్టోరియల్ అంటే ఏదైతే నంబర్కి మనం ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలో 1 నుంచి ఆ నంబర్ వరకు లబ్ధం చేసుకుంటూ రండి. రైట్? వరుస సహజ సంఖ్యల్ని లబ్ధం చేసుకుంటూ రండి. సో అందుకు ఇక్కడ చూడండి సార్, ఒక కాన్సెప్ట్. ప్రతి 2 నంబర్లలో ఒకటి 2 తోటి డివైడ్ అవుతుంది. ప్రతి 2 నంబర్లలో ఒక నంబర్ 2 తోటి డివైడ్ అవుతుంది. అంటే 2 పవర్ ప్రతి 5 నంబర్లలో ఒక నంబర్ 5 తోటి డివైడ్ అవుతుంది. ప్రతి 2వ నంబర్కి పవర్ ఆఫ్ 2 వస్తుంది. ప్రతి 5వ నంబర్కి పవర్ ఆఫ్ 5 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? పవర్ ఆఫ్ 5 ఎప్పుడూ కూడా ఈ ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్స్లో పవర్ ఆఫ్ 2 కంటే తక్కువ ఉంటుంది. Power of 2 is always less than power of 2. Power of 5 is always less than power of 2 for factorial problems. Factorial problems లో power of 5 ఎప్పుడూ కూడా power of 2 కంటే తక్కువ ఉంటుంది. Power of 2 కంటే తక్కువ ఉంటుంది. Are you all with me? అందుకే మనము నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కునేటప్పుడు ఓన్లీ పవర్ ఆఫ్ 5 మాత్రమే చూస్తాం. పవర్ ఆఫ్ 5 మాత్రమే చూస్తాం. సార్ ఎందుకు సార్ అని అంటే, నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ చెయ్యాలంటే పవర్ ఆఫ్ 10 చెయ్యాలి. పవర్ ఆఫ్ 10 చెయ్యాలి అని అంటే 2, 5 ప్రధాన సంఖ్యల కలయికనే రైట్ సంయుక్త సంఖ్య 10. 2 పవర్ 5 పవర్ తీసుకుంటేనే 10 పవర్ వస్తుంది. కానీ ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్స్లో ప్రతి 2వ సంఖ్య 2 తోటి భాగింపబడుతుంది. కానీ ప్రతి 5వ సంఖ్య 5 తోటి భాగింపబడుతుంది. అంటే పవర్ ఆఫ్ 5 అనేది పవర్ ఆఫ్ 2 కంటే తక్కువ. అందుకే నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్స్ కి చెయ్యాలనుకుంటే 5 చాలు. కాబట్టి 21ని 5 తోటి డివైడ్ చేయండి. 5 4s are 20, 5 0s are 0. 0 వచ్చేంత వరకు డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. 0 + 4 ఎంత? 4. అంటే ఈ క్వశ్చన్ కి నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ 21 ఫ్యాక్టోరియల్ కి ఎంత ఉంటుంది సార్? రైట్, 4 ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. మీకు గనక చూస్తే సార్ 21 ఫ్యాక్టోరియల్ అంటే 21 into 20 into 19 నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి into 18 into 17 into 16 into 15 into 14 into 13 into 12 into 11 into 10 into 9 into 8 into 7 6 5 4 3 2 1. ఎందుకు ఇది కంటిన్యూస్ గా డివైడ్ చేస్తున్నామంటే ఫ్యాక్టోరియల్ అంటే ఇదే కదా సార్. 21 ఫ్యాక్టోరియల్ అంటే 21 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. నవ్వు ఇక్కడ చూడండి సార్, ప్రతి 5వ నంబర్కి 5 ఉంది. ఇక్కడ ఇవన్నీ 5 మల్టిపుల్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 5 పవర్ 1, ఇక్కడ 5 పవర్ 1. 10 అంటే 5 into 2 కదా. 15 అంటే 5 into 3 కదా. 20 అంటే 5 into 4 కదా. ఇక్కడ పవర్ ఆఫ్ 5, ఇక్కడ పవర్ ఆఫ్ 5 ఒకటి, ఇక్కడ పవర్ ఆఫ్ 5, ఇక్కడ పవర్ ఆఫ్ 5. మొత్తం ఎన్ని పవర్ ఆఫ్ 5 ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. అందుకే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 4. అందుకే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 4. అందరికీ అర్థమైందా? ఇక్కడ 5 into 4, ఇక్కడ 5 into 3, ఇక్కడ 5 into 2, ఇక్కడ 5 into 1. సో పవర్ ఆఫ్ 5 1 2 3 4. ఇలా చేయడం బదులు నేను ఇలా చేసుకుంటూ వెళ్ళాను. రైట్, టాప్ డౌన్ చేశాను. ఇది లెఫ్ట్ టు రైట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి ఫ్యాక్టోరియల్ దాంట్లో ప్రతి 2వ నంబర్ 2తో డివైడ్ అవుతుంది.
ప్రతి 5వ నంబర్ 5తో డివైడ్ అవుతుంది. పవర్ ఆఫ్ 5 అనేది పవర్ ఆఫ్ 2 కంటే తక్కువ. అందుకే ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్స్ లో మనము పవర్ ఆఫ్ 5నే తీసుకుంటాము. 2 ఆటోమేటికల్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి 10 పవర్ తీసుకునే బదులు మనము డైరెక్ట్ గా 5 పవర్ తీసుకుంటాం. అందరికీ లాజిక్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ.